నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. బిర్యానీ పైన వందల రెసిపీస్ ఉన్న దేని టేస్ట్ దానికే ఉంటుంది. ఈరోజు వీడియోలో పచ్చిమిర్చి పేస్ట్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ హోల్ గరం మసాలా ఉంటుంది కదా, వాటన్నింటినీ డ్రై రోస్ట్ చేసి ఇలాగ పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ని ఇలాగ రింగ్స్ లాగా కట్ చేసుకొని ఇలాగ దేనికి దానికి సపరేట్గా విడదీసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా వేగిపోతాయి, చూడటానికి కూడా షేప్ చాలా బాగుంటుంది. వీటన్నింటిని కూడా మంచి రంగు బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని తీసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మన రైస్ని శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసి నానబెట్టి పెట్టుకున్నాను అన్నమాట. మసాలా కోసం నేను ఇప్పుడు మిక్సీ జారులో కొన్ని పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడతాయి, అలాగే గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడంత పుదీనాకులు శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. వీటన్నింటినీ కూడా మిక్సీకి చేస్తున్నాను. తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో మనం డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకున్న గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ ముద్దను వేసి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని, అలాగే ఇందులో నేను చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. వీటన్నింటినీ బాగా కలిపి ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్, ఇంకా స్పైసీ కావాలి అనుకుంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. వీటన్నింటినీ కలిపి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసి మనం నానబెట్టుకున్నటువంటి చికెన్ని కూడా ఇందులో వేసి మగ్గించుకోవాలి. దీనిపైన మూత పెట్టి కుక్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు మనం వేరే స్టవ్ పైన వాటర్ బాయిల్ చేసుకుంటూ అందులో హోల్ గరం మసాలా వేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న వాటర్లో మనం రైస్ని మొత్తం వేసేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. 2 స్టవ్ల పైన 2 పెట్టేసి బిర్యానీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రైస్ కుక్ అవుతుంది. 50% వరకు రైస్ కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది. రైస్ పట్టుకొని విరిచినప్పుడు కొంచెం పలుకుగా తగిలినప్పుడు రైస్ ఆపేసి వాటర్ మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ తర్వాత మనం వాటర్ మొత్తం తీసేసి వేరే బాణీలో ఒక లేయర్ కింద రైస్ వేసుకొని, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, దానిపైన చికెన్ వేసి కొంచెం నెయ్యిని కూడా చల్లుకొని, దానిపైన మళ్ళీ రైస్ ఒక లేయర్గా వేసుకొని ఇలా లేయర్స్గా వేసుకుంటూ ఉన్నదాన్ని మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఫైనల్గా నేను ఇలా చికెన్ వేసేసి దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి దానిపై నుంచి నెయ్యి వేసాను. మళ్ళీ రైస్ ఇంకో లేయర్ వేసి మొత్తం ఆనియన్స్ మొత్తం చల్లేసి దానిపైన కొత్తిమీర వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు దమ్ చేసుకోవాలి. ఒక 20 to 25 మినిట్స్ ఇలాగ మూత పెట్టి దమ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ కుక్ అయిపోయింది చికెన్ బిర్యానీ. దింపే ముందు ఒక చెక్క నిమ్మరసంలో ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఇలా చల్లుకొని ఒక్కసారి కింది నుంచి మీదికి ఇలాగ కలపాలి. చూసారు కదా ఎంత పొడి పొడిగా, చాలా బాగా టేస్ట్ కుదిరిందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.